హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే కొబ్బరి లడ్డూలు చేశాను, అది కూడా బెల్లంతో. మొన్న సత్యనారాయణ స్వామి వ్రతం చేశామండి. అక్కడ మనకి 5 కొబ్బరికాయలు కొట్టారు. అయితే 5, 5 10 చిప్పలు అయితే మిగిలాయి. సో కొన్ని చట్నీకి చేశాను, కొన్ని అయితే ఇలా కొబ్బరి లడ్డూలు అయితే చేశానండి. చాలా టేస్ట్ వైజ్గా చాలా బాగా వచ్చింది, హెల్దీ కూడా అండి. కొబ్బరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వేస్ట్ అయితే చేయొద్దు. మనం అసలు పిల్లలకి ఎంత మైండ్ షార్ప్ అవుతుందంటే ఈ కొబ్బరి లడ్డూలు తినడం వల్ల. అంటే కొబ్బరి తింటే చాలండి, మనకి డైజెషన్కి కానీ చాలా పర్ఫెక్ట్గా మంచిగా ఉంటుంది. అసలు కొబ్బరి వల్ల ఎన్ని రకాలు చేయొచ్చు. మనం చట్నీలోకి కొబ్బరి వేసామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా కొబ్బరి అన్నం చేసుకోవచ్చు, లేదు ఇలా కొబ్బరిని కొట్టేసేసి కొంచెం షుగర్ వేసుకొని అలా కూడా తినొచ్చు. అలా లేదనుకుంటే ఇలా కొబ్బరిని కట్ చేసేసి బెల్లం వేసుకొని కూడా అలా కూడా తినొచ్చు. కానీ ఇలా ఉండలు చేసేసి లడ్డూలా చేసేసి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టేయచ్చండి, ఎంత ఇష్టంగా తింటారో. నేనైతే బెల్లంతోనే చేస్తానండి. సో నేను మొన్న వ్రతానికి మిగిలిన కొబ్బరికాయలని అయితే వాటిని కొట్టేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఎందుకంటే దీంట్లో పసుపు కుంకుమ ఉంటుంది కాబట్టి వాటిలన్నిటినీ నేను కట్ చేసేసాను, వేసి శుభ్రంగా కడిగేసానండి. కడిగిన తర్వాత మనం మిక్సీ జార్లో ఇలా పట్టేసుకోవాలి, చాలా మెత్తగా పట్టుకోవాలి. కొంచెం బరగ్గా పట్టుకున్నామంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు. అదే మనం కొంచెం మెత్తగా పట్టుకున్నాం అనుకోండి, కొంచెం అంటే కొంచెం వాటర్ పోయొచ్చు. కొంచెం వాటర్ అయితే పోసేసేసి మనం మిక్సీని పట్టేసుకోవాలండి. అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు పంచదార కన్నా కూడా బెల్లం బాగుంటుంది. ఇలా ఒకసారి అయితే ఇలా పట్టేశానండి, 2 సార్లుగా పట్టేశాను. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా, చాలామంది కొంచెం కొంచెం చేస్తూ ఉంటారు. దాని బదులు మనం కొంచెం ఎక్కువ చేసేసుకొని స్టోర్ చేసుకుంటే మినిమం ఒక 10 days అయినా ఉంటాయి, అంత బాగుంటాయి. అంటే నేను నెయ్యి ఎక్కువ వేస్ట్ చేశాను, టేస్ట్ వైజ్గా చాలా బాగున్నాయి. అవి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. తడి తగలకుండా మనం స్టోరేజ్ చేస్తే ఎన్ని రోజులైనా ఉంటాయండి. సో నేనైతే ఈ విధంగా చేశాను. అంటే పిల్లలకి కూడా చాలా మంచిది, వీళ్ళకి స్నాక్స్గా ఏమీ లేదు అనేసి నేను ఇలా చేశాను అనమాట. ఎందుకంటే కొబ్బరి లడ్డూలు పెడితే వాళ్ళకి షార్ప్ అవుద్ది, బ్రెయిన్ కూడా చాలా బాగుంటుంది, బలం అని చెప్తేను. చిన్నప్పుడైతే మనకి కొబ్బరికి కొట్టంగానే చక్కగా దాన్ని కట్ చేసేసి ముక్కలు వేసి పంచదార బెల్లం వేసి పంచేవాళ్ళండి, చాలా బాగుండేది. ఇప్పుడు ఏంటో అసలు అట్లా ఏం చేయట్లేదు. చూసారు కదా, నేనైతే నెయ్యి అయితే తీసుకుంటున్నాను. నేను ఎక్కువనే తీసుకుంటున్నానండి క్వాంటిటీ, ఎందుకంటే నెయ్యిలో వేపిన టేస్ట్ బాగుంటుంది. మనకి నెయ్యి తింటే బలం అండి, ముసలితనం రాదు. సో ఎక్కువగా నెయ్యి తీసుకోవాలంటారు. నెయ్యి మనకి మంచి కొవ్వుని ఇస్తుంది తప్ప చెడు కొవ్వుని అందించదు. సో అప్పుడప్పుడు మనకి ఫ్యాట్ ఉండాలంటే ఈ నెయ్యినైతే తినాలి. సో ఆవు నెయ్యి కూడా ఉంది నా దగ్గర, కానీ అది ఎక్కువ వేస్తే ఆ స్మెల్కి పిల్లలు అంత తినరనేసి నేను నెయ్యి వాడుతున్నాను. కానీ టేస్ట్ వైజ్గా చాలా బాగా వచ్చాయండి. కాకపోతే దీని ప్రాసెస్ ఏంటంటే మనం సిమ్లో పెట్టేసి తిప్పుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా తిప్పుతూనే ఉండాలండి, మనం కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా మాడిపోతుంది, అంతా వృధా అవుతుంది. సో ఈ ప్యాకెట్తో నేను ఒక బెల్లం గడ్డనైతే తీసుకొని కొంచెమే వాటర్ పోయాలండి బెల్లలో, కొంచెం అవి కరిగేంత వరకు. సో ఈ విధంగా అయితే కొంచెం ఏం చేయాలంటే వాటర్ పోసేసి బెల్లాన్ని నేను అంతా చిరిమేసేసేసుకొని ముందుగానే అట్లా కరగబెట్టాలి. కొంచెమైనా కరగబెడితే మనం దీంట్లో వేసేసుకున్నాం అనుకోండి, ఈ కొబ్బరి కొంచెం మాడిపోదు. అదేవిధంగా ఈ బెల్లం ఫ్లేవర్ పెట్టేసేసి ఇంకా త్వరగా అయిపోతుంది అనమాట. మనం కొబ్బరిలో వాటర్ వేసామనుకోండి, అది ఉడకడం చాలా టైం పడుతుంది. అదే ఈ బెల్లం వేసేసుకొని మనం ఇంకా తిప్పుతూనే ఉండాలి. ఇలా చేస్తామంటే మనకి ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ మాడదు, నెయ్యి వేసాం కాబట్టి. అదేవిధంగా ఈ బెల్లం కూడా వేసాం కాబట్టి అంతగా మాడిపోదు. సో తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే మనం ఒక్క 10 minutes ఇటు వచ్చామంటే మాడిపోతుంది, మీరు చేసిందంతా వృధా అవుతుంది. సో అందుకని ఇలా బెల్లం ఉండల్లాగా ఉన్నాయి కూడా, అవి కూడా చిదిమేసేసేసి నేను ఈ విధంగా అయితే చేశాను. మనకి కొబ్బరి చాలా మంచిదండి. చిన్నప్పటి నుంచి అసలు కొబ్బరిని వేస్ట్ చేయడం నేనైతే చూడలేదు. కొబ్బరి లడ్డూలు చేసేవాళ్ళు, కొబ్బరి బూరెలు చేసేవాళ్ళు, కొబ్బరి అన్నం చేసేవాళ్ళు, లేదు అంటే అప్పటికప్పుడు ఆ కొబ్బరి చిప్పని పగలగొట్టేసేసి చిన్న చిన్న ముక్కలు చేసి బెల్లం కలిపేసుకుని అలా తినేవాళ్ళు. ఆ బెల్లం లేనప్పుడు పంచదార వేసుకుని తినేవాళ్ళు. అసలు ఇలా ఒకటి కాదండి, ఎన్నో రకాలుగా కొబ్బరిని యూజ్ చేసుకొని చాలా బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమో నాకైతే తెలియదు, కానీ చట్నీలో కూడా అంతే, అంత టేస్ట్గా చాలా బాగుంటుంది కొబ్బరి వేస్తే.
అసలు మనం చాలా తక్కువ తింటాం కానీ కేరళ వాళ్ళైతే అసలు కొబ్బరి నూనె చేసి కూడా వంటల్లో వాళ్ళు వాడుతూ ఉంటారు. అందుకని వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. కేరళ వాళ్ళకి, కేరళ టీచర్లకి చాలా మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది అంటారు. అంటే వాళ్ళు ఎక్కువ ఏ ఆహారంలో తీసుకున్నా కొబ్బరి లేనిదే వాళ్ళకి అసలు రోజే గడవదనుకోండి. మార్నింగ్ టిఫిన్‌కి లేస్తారా, అప్పుడు కూడా వాళ్ళు బియ్యం అండ్ ఈ కొబ్బరి కలిపి ఒక స్నాక్‌లాగా చేస్తారు. అది భలే ఉంటుంది. సో చూసారు కదండీ! ఇంగో ఈ కన్సిస్టెన్సీ అంటారు కదా! లాస్ట్‌కి దగ్గర పడింది అన్నప్పుడు ఇదిగోండి ఈ కలర్‌లో వచ్చేసి మనం ఉండ కడితే ఉండలా రావాలి. నేను ఇలా చేసేసి పక్కన పెట్టాను. ఎందుకంటే వేడి మీద చేయలేము. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసామంటే దగ్గర పడుతుంది, ఇంకొంచెం గట్టి పడుతుంది. అప్పుడు మనం కొబ్బరి లడ్డూలు చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి. అసలు మా పిల్లలు అయితే చక్కగా ఇష్టంగా తిన్నారు. ఇది చిన్నవాళ్ళే కాదండి, పెద్దవాళ్ళు కూడా మనకు బోర్ కొడుతుంది, టీవీ చూసుకుంటే అని తినాలనిపించినప్పుడు ఈ స్నాక్స్ తినడం బెటర్. అందరూ చాలామంది కుర్కురేలని, ఆ బిస్కెట్లని, కప్ కేక్స్ అని ఇలా ఏవేవో తినేసేసి పిల్లల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు. కంపల్సరీగా ఈ లడ్డూలు చేయండి. దీంట్లో కొంచెం నువ్వులు కూడా వేయచ్చు. నేను అంటే మా స్వామి అయ్యప్ప దీక్షలో ఉన్నారు, ఇంకా నువ్వులు వాడచ్చో లేదా అనేసి నేనైతే అది స్కిప్ చేశానండి. సో ఇది చాలా మంచిది, హెల్దీ ఫుడ్ కూడా. ఇలాంటి హెల్దీ చేసేసి మీరు కూడా చేసుకొని చక్కగా హెల్దీగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో మన హెల్దీ ఫుడ్ తీసుకోకపోతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయండి. సో ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు న్యూట్రిషన్ దగ్గరికి వెళ్తున్నారు. ఏం వాడాలో, ఏమేమి తినాలో కనుక్కొని మరీ తింటున్నారండి. ఆయిల్ అయితే చాలామంది తగ్గిస్తున్నారు, ఎక్కువ నెయ్యే వాడుతున్నారు. ఈ బెల్లంనే ఎక్కువ వాడుతున్నారు, పంచదార కూడా ఎక్కువ వాడట్లేదండి, అది కూడా స్కిప్ చేస్తున్నారు. ఎందుకంటే పంచదార తిన్నా కూడా హైపర్ అనేది ఎక్కువ అవుతుంది, షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. సో పిల్లలకి కావాలంటే ఖచ్చితంగా ఇలా బెల్లం కొబ్బరి లడ్డూలు చేసేయండి. ఎంతో టేస్టీగా ఎంత బాగుంటుందో. నెయ్యి కొంచెం ఎక్కువ వేయండి, ప్రాబ్లం అయితే లేదు. నేనైతే ఈ విధంగా చేశాను. చూసారు ఎన్ని లడ్డూలు వచ్చాయో. మన ఇంట్లో మన చేతులతో ఎంతో ఇష్టంగా మంచిగా అయితే నేను ఈ విధంగా అయితే చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్లో తెలియజేస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.